నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భావి భారత శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలి, ఆ దిశగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచన. ఆకట్టుకున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన, తమ ప్రయోగాలతో అతిథులను మెప్పించిన విద్యార్థులు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలి, విద్యార్థులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. ఉత్సాహంగా ప్రారంభమైన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు. ఐఈఎస్లో మెరిసిన జిల్లా యువకుడు. ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించి సత్తా చాటిన సాయి కిరణ్. అత్యుత్తమ ఫలితాన్ని సాధించిన యువకుడిపై ప్రశంసల వర్షం. సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలని అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ చూపుతూ ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి ఎస్ రాజేశ్వర్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి లోగోను ఆవిష్కరించారు. అనంతరం అతిథులు విద్యార్థుల ఆవిష్కరణలను, ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు. ప్రయోగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయోగాల ఉపయోగాలను విద్యార్థులు వివరించగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏడీ వేణుగోపాల్ గౌడ్, ఎంఈఓ సోమయ్య, జిల్లా సైన్స్ అధికారి ఆర్య భాస్కర్, సెక్టోరియల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా బాధ్యులు, వివిధ కమిటీల కన్వీనర్లు, మెంబర్లు, ఆయా పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని, వారి ఖాళీ సమయాల్లో ప్రయోగశాలలో ఎక్కువ సమయం గడిపేలా సైన్స్ ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు శాస్త్ర సాంకేతికత ఎంతో దోహదం చేస్తుందన్నారు. తద్వారా వారు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికే అవకాశం ఉంటుందన్నారు. ఏవైతే కార్యక్రమాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరీక్షలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను రాష్ట్ర పోటీలకు పంపడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ను, వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలను వెనక్కి తీసుకొచ్చి వాళ్ళలో నూతన ఆవిష్కరణలకు దోహదపడే విధంగా వాళ్ళ ఆలోచన సరళిని మార్చడంలోనే ఒక విజయవంతమైనటువంటి జరుగుతుంది. మరి ఈనాడు చూసుకుంటే చాలామంది శాస్త్రవేత్తలు మీలాగా మట్టిలో మాణిక్యాలు అంటాం, అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎదిగారు. మరి ఇటువంటి సైన్స్ ఫేర్ వల్ల రెగ్యులర్ కండక్ట్ చేసుకోవడం వల్ల మీలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ను ఉపాధ్యాయ వర్గం సానబట్టి మిమ్మల్ని శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్ళించి యొక్క నూతన ఆవిష్కరణలకు దోహదపడే విధంగా వీటిని చేయాలన్నటువంటిదే దీని ఉద్దేశము. ముఖ్యంగా ఈ ఆవిష్కరణలు జరిగే ప్రయత్నంలో అవి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని, పర్యావరణంకి హాని చేయకుండా ఉండాలి, మరియు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి.
ప్రజలతో పాటు సమస్త జీవకోటికి హాని చేయని విధంగా ఉండాలి ఈ ఆవిష్కరణ అనేటువంటి ఉద్దేశాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలకు నేర్పేటప్పుడు పర్యావరణ పరిరక్షణ మరియు మనం చేసే ప్రయోగాల ద్వారా కానీ మనం చేసే ఆవిష్కరణల ద్వారా కానీ ఏ రకంగా అది ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, మరి ఏ రకంగా అతని ఆలోచన సభ్యులు నడచాలి అనేటువంటి విషయాన్ని అధ్యాపక బృందము మొదటి నుంచే వాళ్ళని కొంత మీరు మెటీరియలైజ్ చేయగలిగితే, ఆ రకంగా వాళ్ళని మోటివేట్ చేయగలిగితే కొంత సక్సెస్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చాలామంది విద్యార్థుల్లో చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి, ఉత్సాహం ఉంటుంది, నేర్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది, కొత్త కొత్త వాటిని రూపొందించాలన్న ఆలోచన ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని గుర్తించి సానబట్టి మీరు వాటిని అటువైపు మోటివేట్ చేసినట్టయితే ఆ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు వాళ్ళు శాస్త్రవేత్తలుగా మరి పరిశోధనల వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు గుర్తించండి. పట్టణంలోని బంగారుగూడ మైనారిటీ పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ విద్యార్థులు ఉజ్వల భవితను పొందాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు సైతం ముఖ్యమని, ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణిస్తూ ఉన్నత భవితకు బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని బంగారుగూడ మైనారిటీ పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నిర్వాహకులు అతిథులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం క్రీడా పోటీల వివరాలను తెలియజేశారు. క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం ఎమ్మెల్యే పోటీలను ప్రారంభించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, శ్రీనివాస్, దొడ్డన్న, జోగురవి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జబాడే రాష్ట్రపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ క్రీడల వల్ల ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందని అన్నారు. గతంలో అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లా అని పేరు ఉన్న ఆదిలాబాద్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. క్రీడా రంగానికి సైతం తగు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రీడాకారులు సత్తా చాటాలని, జిల్లా కీర్తిని మరింత ఇనుమడింపచేసేలా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. సహజంగా క్రీడలు అనేది మనిషికి మానసిక ఉల్లాసమే కాదు, ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో క్రీడల వల్ల అనేక అవకాశాలే కాకుండా, శారీరక దౌర్బల్యమే కాకుండా మానసిక ఉల్లాసంతో పాటు అనేకమైనటువంటి అవకాశాలు ఈరోజు క్రీడల వల్ల ఉంటాయి. ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అని పదే పదే అనేక సందర్భాల్లో ఎవరు మాట్లాడినా కూడా ఆదిలాబాద్ అనే జిల్లా వెనకబడ్డ జిల్లా అని అందరూ కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నటువంటి మన ఆదిలాబాద్ జిల్లాకు క్రీడలలో కూడా మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చే విధంగా మీరంతా కూడా కష్టపడాలని, అతి ముఖ్యమైనటువంటి విషయం క్రీడలలో పాల్గొనేటప్పుడు పాల్గొనడమే పెద్ద విజయం. గెలిచినా ఓడినా ఏ ఆలోచన లేకుండా పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్రీడలలో విజేతలే. और एक जमाना ऐसा था बच्चों को ना खेल की जरूरत है बोलते थे, ना एजुकेशन की जरूरत है बोलते थे, मगर आज जमाना बदल गया. पढ़ाई भी जरूरी है और खेल भी जरूरी है. और अभी सेंट्रल गवर्नमेंट की तरफ से खेलो इंडिया की तरफ से अपने आदिलाबाद स्टेडियम के लिए स्पेशली मैं और अपने एमपी साहब
फंड्स लाने के लिए भी कोशिश कर रही है और आगे चल के अभी हैदराबाद में तकरीबन 2 मंडलों में मिनी स्टेडियम्स भी अभी बनाने का कोशिश चल रहा है। अभी आपके कलम साहब बताए आदिलाबाद में एयरपोर्ट भी आने वाली है। आदिलाबाद से हैदराबाद तक वया निर्मल रेलवे भी चालू होने वाला है। पुराना आदिलाबाद नहीं है, अभी आदिलाबाद तरक्की करते हुए आगे बढ़ती है। सभी लोगों से मेरा एक रिक्वेस्ट है, आगे चल के जो आदिलाबाद पहले लोग बोलते थे बैकवर्ड प्लेस, अभी वो नाम बिल्कुल अपने को सबको मिला के वो मिटा देना है। डेवलप्ड आदिलाबाद के नाम पे अपने को सबको बोलना चाहिए। उस तरह सभी लोग मिलजुल के काम करेंगे और अब सभी लोगों को मेरे तरफ से जो सहकार चाहिए हर तरीके से मैं मेरे तरफ से सहकार करने के लिए मैं तैयार हूं। వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఒకరోజు ప్రేరణ తరగతులు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 10వ తరగతి పరీక్షలపై భయం వీడి ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే లక్ష్యాలను సాధించవచ్చని అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఒకరోజు ప్రేరణ తరగతులు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అతిథులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్ మాట్లాడుతూ నిరంతర సాధనతో ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. క్రమశిక్షణతో షెడ్యూల్ను తయారు చేసుకొని పరీక్షలంటే భయం లేకుండా సన్నద్ధం కావాలన్నారు. వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి సారించి ఎటువంటి సందేహాలున్నా వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షలంటే భయాన్ని వీడి ముందుకు సాగుతూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఉన్న 3 months లో మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ చదవండి. సాధ్యమైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్ ఎలా వస్తాయి, పేపర్స్ ఎలా వస్తుంది, ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి అనేటువంటి విషయాలు చదవడం. ఏది రాదో ఆ సబ్జెక్టే మీ ఉపాధ్యాయుల దగ్గర, ఉదాహరణకు ఒక మ్యాథ్స్ క్యాలిక్యులేషన్కి ఇబ్బంది, వెళ్ళి కూర్చున్న వాళ్ళతో 1-2 సార్లు చెప్పించుకోవడం, ప్రాక్టీస్ చేయడం, చదవడం, ప్రాక్టీస్ చేయడం. ఏదైనా తెలియని విషయం ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఆ రకంగా ఈ 3 నెలలు మీరు షెడ్యూల్ వేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇక అదే నేను ఇప్పటిదాకా ఏం చదవలేదు, ఉట్టేగా టైం పాస్ చేసేసిన, కాలం గడిపేసిన అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎగ్జామ్కు మనకు 3 నెలల కాల పరిమితి ఉంది. ఈ 3 నెలల కాల పరిమితి మీకు సరిపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ అయిన తర్వాత వెళ్ళి ఈ రోజు నుంచి హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. రోజు 10 గంటలు చదివా, 12 గంటలు చదివా, 14 గంటలు చదివా, చదవాల్సిందే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి, నేను 1 వీక్ ఇంటికి పోతా, కుదరదు. 1 వీక్ ఇంటి పైన బుక్స్ పట్టుకొని పోవచ్చు. లేదా ఇంకేదో పండుగ వచ్చింది వెళ్తాను, వెళ్ళినా ఒక్కరోజు వరకే, మిగతా రోజులు చదవాల్సిందే. అలా మీరు షెడ్యూల్ చేసుకోండి, కష్టపడండి. ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జైనత్ మండలం మాంగూర్ల గ్రామంలోని రైతు రుక్మారెడ్డి తనువు చాలించగా కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. కౌటా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చిట్యాల ఆశన్న మాతృమూర్తి భూమాబాయ్, అదే గ్రామానికి చెందిన కార్యకర్త గిరిజా దావ్ అన్న ఇటీవల మృతి చెందడంతో ఇరు కుటుంబాలను పరామర్శించారు. వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని పరామర్శించారు. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువకుడు సాయి కిరణ్ ఇటీవల విడుదలైన ఐఏఎస్ ఫలితాల్లో మెరిశాడు. ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి సత్తా చాటడంతో ఆయనపై గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లక్ష్య సాధనకు 3వసారి చేసిన ప్రయత్నం సఫలం కావడంతో యువకుడి కుటుంబీకులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ముచ్చటగా 3వసారి చేసిన ప్రయత్నంలో ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తాంసీ మండలానికి చెందిన సాయి కిరణ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు స్వగ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువకుడు సాయి కిరణ్ ఇటీవల విడుదలైన ఐఏఎస్ ఫలితాల్లో మెరిశాడు.
ఈ ఏడాది జూన్ 8న నిర్వహించిన ప్రిలిమ్స్కు ఆయన హాజరు కాగా ఆగస్టు 10వ తేదీన మెయిన్స్, నవంబర్ 7న జరిగిన ఇంటర్వ్యూలకు హాజరై ప్రతిభ కనబరిచాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నోముల గంగన్న అనసూయ కుమారుడైన సాయి కిరణ్ చిన్ననాటి నుండి చదువులో చురుకుగా ఉంటూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో, ఇంజనీరింగ్ కరీంనగర్లో పూర్తి చేసి సివిల్స్ కోసం సన్నద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్లో విఫలమైన, రెండవ ప్రయత్నంలో ఇంటర్వ్యూలకు వెళ్ళిన రిజర్వ్ స్థానానికి పరిమితమయ్యాడు. అయినా నిరాశ చెందకుండా మూడవ ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అత్యుత్తమ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారుడు యువతకు సాయి కిరణ్ను ఆదర్శంగా చూపుతూ కష్టపడితే ఫలితం వస్తుందన్న మాటకు నిదర్శనంగా నిలుస్తున్నారని కితాబిస్తున్నారు. నాది పొన్నారి గ్రామం. నాకు యూపీఎస్సీలో 82వ ర్యాంకు ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో వచ్చింది. నాది ఇది 3వ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో వచ్చింది, రిజర్వ్ లిస్ట్లో ఉండేది. ఈసారి నాకు 82వ ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఆల్ ఇండియా 82 ర్యాంక్ వచ్చింది. దానికి నేను ఎంతో కృషి పడి ఉన్నాను. మా అమ్మ నాన్న, నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేసిన వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. దిస్ సక్సెస్ బిలాంగ్స్ టు మై ఫ్యామిలీ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్. ఈ పరీక్షకి చేయాలంటే చాలా శ్రద్ధ, పట్టుదల ఉండాలి. ఎదుటివారి ఏమంటున్నారో అని పట్టించుకోకుండా మీ సంకల్పంతో ముందుకెళ్తూ చేస్తూ ఉంటే ఏ రోజుకైనా ఇలా సాధించి అందరి ముందు ఉంటారని నేను అంటున్నాను. దానికి నేను నిదర్శనం. నాలా ఎందరో మంది కావాలని నా యొక్క పట్టుదల. మీకు ఫ్యూచర్లో ఎలాంటి అవసరం ఉన్నా నేను ఆల్వేస్ రెడీ. థ్యాంక్ యూ. వాసవి అమావాస్య అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో అమావాస్య రోజున పితృదేవతల పేరున అన్నదానం చేపట్టారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మఠాధిపతి యోగానంద సరస్వతి ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం ఎంతో శ్రేష్టమైనదని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ప్రతి అమావాస్య రోజున పితృదేవతల పేరున ఆర్యవైశ్యులు అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. శుక్రవారం మఠం ఆవరణలో వాసవి అమావాస్య అన్నప్రసాదాన్ని పీఠాధిపతి ప్రారంభించారు. కార్యక్రమంలో వాసవి అమావాస్య అన్నప్రసాద సమితి ప్రతినిధులు జనగం దినకర్, చిత్ ప్రకాష్, చంద్రకాంత్, రాజేష్, లోకుల రమేష్, బాషెట్టి గంగాధర్, శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అమావాస్య రోజున పితృదేవతల పేరున చేసే దానం, అన్నదానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. పితృదేవతలను శాంతింపచేయడం వల్ల ఆయురారోగ్యాలు, శుభాలు జరుగుతాయని పేర్కొన్నారు. మన ఆదిలాబాద్ నగరంలో ప్రత్యేకంగా వైశ్య సంఘం తరఫు నుంచి వాసవి మాత భక్తులందరూ కూడా ప్రతి అమావాస్య రోజు అన్నదానానికి సంకల్పంతో మొదలుపెట్టారు. చిన్నగా చీమగా ఉత్తభక్తులుగా మొదలుపెట్టి దినదినం అభివృద్ధి చెందుతూ దీన్ని కంటిన్యూషన్గా దీన్ని నిరంతరము ప్రతి సంవత్సరము పీరియడ్ మెన్షన్ కాకుండా ఎప్పుడూ ఎల్లవేళలా ప్రతి అమావాస్యకు తప్పకుండా అన్నదానం జరపాలని, అదేవిధంగా ఈ అమావాస్య మార్గశిర మాసంలో ఈ అమావాస్య సంవత్సరంలో దాదాపు 25 సంవత్సరాల తర్వాత లాంగెస్ట్ 27 గంటలు ఉన్నది ఈ అమావాస్య. అంత పొడవైన అమావాస్య తిథి ఉండడం చాలా విశేషము. మనకు 24 గంటలు ఒక తిథి ఉంటుంది, 24 నుంచి అలాంటిది 27 గంటల పాటు ఉన్న అమావాస్య తిథి. తర్వాత ఇంత దీర్ఘంగా ఉన్న ఈ అమావాస్య మార్గశిర అమావాస్య రోజు పితృదేవతలందరూ కూడా 27 తరాల వరకు కూడా మనకు మా తల్లి తరఫు నుంచి కూడా అన్నదానం చేయడం వల్ల అమావాస్య రోజు దానం ఇవ్వడం చాలా విశేషము. ఆ మహాసంకల్పంతో ఏ విధంగానైతే గరుడ పురాణంలో చెప్పబడ్డదో ఆ విధంగా అమావాస్య రోజు పితృదేవతలు సంతృష్టి చెందడానికి అన్నదానం చాలా విశేషమైనది. శ్రీ వాసవి అమావాస్య అన్నప్రసాదాన్ని మహాలయ అమావాస్య నుంచి ప్రారంభించడం జరిగింది. ఇదొక సమూహంగా ఏర్పడి, సమితిగా ఏర్పడి ఈ యొక్క ప్రతి అమావాస్య అన్నప్రసాదము చేయాలని నిశ్చయంతో కొందరు దాతలు నాతో చెప్పడం జరిగింది. మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. 3 అమావాస్యలు 3 చోట్ల మేము చేయడం జరిగింది.
4వ అమావాస్య మన పీఠాధిపతి పర్మిషన్తో అనుమతితో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు అమావాస్య చాలా విశిష్టమైనదని స్వామివారు చెప్పినారు. అన్ని దానాల కంటే కూడా అన్నదానం శ్రేష్టమైనదని చెప్పబడుతోంది. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా ఇంకా కావాలి అనే తృప్తి అనేది ఉండదు. అన్నదానం మాత్రమే ఇక చాలు అన్న తృప్తి అనేది దీంట్లో మిగులుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రీ వాసవి అన్న మహాప్రసాదాన్ని మేము ఈ 12 అమావాస్యలు చేయదలుచుకున్నాము. యాసంగి సీజన్లో జొన్న పంట సాగు చేసే రైతులు తగు సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జొన్న పంట సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో కొన్ని మెలకువలు పాటిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. యాసంగి సాగులో సరైన మెలకువలు పాటిస్తూ తగు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు జొన్న పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. గత కొన్నేళ్లుగా జొన్న పంటలో మంచి లాభాలు వస్తుండడం, పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉండడంతో పాటు వాతావరణం సైతం అనుకూలిస్తుండడంతో ఆ దిశగా పొలం పనులు చేపడుతున్నారు. నల్లరేగడి, ఎర్ర నేలలో విత్తన ఎంపికలో రైతులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచిస్తున్నారు. ఎర్ర నేలలో సూటి రకాలను, నల్లరేగడి నేలలో హైబ్రిడ్ రకాలు విత్తుకోవాలని, 4-5 నీటి తడులతో మంచి దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు. ఇప్పటి నుండి జనవరి మాసం చివరి వరకు జొన్న పంట విత్తనాలు నాటుకునేందుకు వీలైన సమయమని, ఫిబ్రవరి నెలలో రైతులు విత్తనాలు నాటవద్దని పేర్కొన్నారు. మార్చి తర్వాత ఎక్కువ ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున డిసెంబర్ నుండే విత్తనాలు విత్తుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. పంట రక్షణకు తగు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంటగా జొన్నను రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మరి ఈ జొన్నను ఇప్పటి నుంచి జనవరి చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. కాకపోతే నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ జొన్న పంటను సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే ఈ జొన్న పంటను నల్లరేగడి భూముల్లోనూ అదేవిధంగా ఎర్రరేగడి భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఎర్రరేగడి భూముల్లో 3 నుంచి 5 తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే నల్లరేగడి భూముల్లో అయితే 2 నుంచి 3 తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఎర్రరేగడి భూముల్లో సూటి రకాలను వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా నల్లరేగడి భూముల్లో హైబ్రిడ్లను సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే ఈ ఎర్రరేగడి భూముల్లో మరి సూటి రకాలు అంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించినటువంటి సిఎస్వి రకాలను ఎంచుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. అదే హైబ్రిడ్ల విషయానికి వస్తే మార్కెట్లో లభ్యమయ్యే చాలా రకాల హైబ్రిడ్లు ఉన్నాయి. వాటిని మంచివి ఎన్నుకొని విత్తుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. ఈ విత్తేటప్పుడు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాషు ఎరువులను ఖచ్చితంగా వేసుకోవాలి. అదేవిధంగా విత్తన శుద్ధి ప్రతి ఒక్క రైతు ఈ కంపల్సరిగా విత్తేటప్పుడు చేసుకోవాలి. ఇకపోతే ఈ డిసెంబర్ మాసంలో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందుకు ముఖ్యంగా ఈ యొక్క విత్తన మొలక రావడం అనేది లేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో వేసుకున్న రైతులు ముఖ్యంగా ఈ గింజ సమయంలో కానీ లేదా కంకి దశలో లేదా పూత దశలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంటే మరి గింజ పాలు పోసుకోక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి మాసంలో రైతులు విత్తుకోకుంటే మంచిది. కాబట్టి ఈ చర్యలు జొన్నలో పాటించినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. భీంపూర్ మండలంలోని ఖైరుగూడ గ్రామానికి చెందిన మేస్రం ఫరిదాస్ గ్రూప్ 3 ఫలితాల్లో సత్తా చాటారు. తల్లిదండ్రులు రేణుకా జయవంతరావులది వ్యవసాయ కుటుంబం. ఫరిదాస్కు బాసర జోన్ స్థాయిలో 4వ ర్యాంక్ రావడం విశేషం. ట్రెజరీ శాఖలో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఆయన ఎంపిక కావడంతో గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆయన పట్టుదలతో చదివి అత్యుత్తమమైన ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. నా పేరు మేస్రం ఫరిదాస్ అండి. మా ఊరు ఖైరుగూడ, భీంపూర్ మండలము, ఆదిలాబాద్ జిల్లా. నేను ఆశ్రమ పాఠశాల అందర్బంద్లో నా స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్కి హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజ్లో కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ నిజాం కాలేజ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత ఒక 2 ఇయర్స్ యూపీఎస్ కోసం ప్రయత్నించాను.
ప్రిలిమ్స్ ఒకసారి క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ కాలేదు కాబట్టి ఇక గ్రూప్ 1 కోసం ఇప్పుడు టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుదామని ఇక్కడికి స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యానండి. తర్వాత మొన్న గ్రూప్ 1 వచ్చింది కాబట్టి అందులో 3 times ప్రిలిమ్స్ నిర్వహించారు. అందులో 3 times ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్లో దాదాపు 400 పైగా మార్కులు కూడా సాధించాను. కాకపోతే గ్రూప్ 1 కొన్ని మార్కులతో మిస్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా నిన్న ఈవినింగ్ వచ్చింది రిజల్ట్ గ్రూప్ 3 గురించి. అందులో నేను రాష్ట్ర స్థాయిలో 1975 ర్యాంకు సాధించి అండ్ మన బాసరా జోన్లో మా కేటగిరీ ఎస్టీలో 4వ ర్యాంక్ సాధించి ఇక్కడ సీనియర్ అకౌంటెంట్గా ట్రెజరీస్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంపిక కావడం జరిగింది. అటు తాంసీ మండల కేంద్రానికి చెందిన పోలిపల్లి అజయ్ కుమార్ గ్రూప్ 3 పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 444వ ర్యాంకు సాధించి ఇంటర్మీడియట్ ఆఫీసర్గా ఉద్యోగం దక్కించుకున్నారు. కష్టపడి చదివి సాధించిన ఈ విజయం ఆయన కుటుంబం గ్రామానికి గర్వకారణమైంది. 10వ తరగతి ఇంటర్మీడియట్ జిల్లా కేంద్రంలో పూర్తి చేసిన ఆయన కరీంనగర్లో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. గ్రూప్ 2లో 444వ ర్యాంకు వచ్చినా ఉద్యోగం రాకపోవడంతో నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించినట్లు అజయ్ వివరించారు. గతంలో సాయి వైకుంఠ ట్రస్ట్ ద్వారా డాక్టర్ రవికిరణ్ యాదవ్ ఉచితంగా అందించిన 45 రోజుల కోచింగ్ తనకెంతో ఉపయోగపడిందని, తర్వాత స్వయంగా సిద్ధమై ఈ విజయాన్ని సాధించినట్లు ఆయన వివరించారు. నా పేరు పోలిపల్లి అజయ్ కుమార్. మా నాన్న పేరు రామకృష్ణ, అమ్మ పేరు లక్ష్మి. మాది తాంసీ గ్రామం, ఆదిలాబాద్ జిల్లా. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తాంసీ గ్రామంలో చదువుకున్నాను. నిన్న విడుదలైన గ్రూప్ 3 ఫలితాలలో నాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జూనియర్ అసిస్టెంట్ వచ్చింది. నా ర్యాంక్ స్టేట్ లెవెల్లో 874. అయితే గతంలో గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా వచ్చినప్పుడు నాకు కొద్ది మార్కులతో గ్రూప్ 2 మిస్ కావడం జరిగింది. నా గ్రూప్ 2 స్టేట్ లెవెల్ ర్యాంక్ 444. అయినా గ్రూప్ 2 ఉద్యోగం రాలేదు. కాకపోయినా ఏం బాధ అనిపిస్తలేదు, ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం అయితే వచ్చింది. భవిష్యత్తులో గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ లాంటి ఉద్యోగాలని ప్రిపేర్ అవుతాను. నాకు చాలామంది సపోర్ట్ చేశారు. అందులో మా తాంసీ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కృష్ణ గారు, ప్రస్తుత సర్పంచ్ సంతోష్ రెడ్డి గారు మరియు మహేందర్ రెడ్డి గారు, ఇలా చాలామంది ఉన్నారు. అంతేకాదు నేను ఇప్పటివరకు సెల్ఫ్గా కోచింగ్ ఏం తీసుకోలేదు, సెల్ఫ్గా ప్రిపేర్ అయినా. కానీ నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక 45 రోజులు మాత్రం వైకుంఠ ట్రస్ట్ ఆదిలాబాద్లో ఫ్రీగా 45 రోజుల కోచింగ్ ఇచ్చిండ్రు కిరణ్ సార్. అయితే అందులో 45 రోజుల కోచింగ్ తీసుకున్నాను. అది నాకు బేసిక్ ఫండమెంటల్ అయింది. తర్వాత నా సొంతంగానే ప్రిపేర్ అయినా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ వర్ధంతిని పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం నినాదాలతో హోరెత్తించారు. హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దారవేణి రాము, కోశాధికారి బొజ్జ సంతోష్, గౌరవాధ్యక్షులు పులి నగేష్, ఉపాధ్యక్షులు సలేంద్ర రాజు, ప్రచార కార్యదర్శి దుగ్గిన పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దారవేణి రాము మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విశేషమైన కృషి చేశారని అన్నారు. హైదరాబాద్ తొలి మేయర్గా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమంలోనూ ఆయన పోరాడారని గుర్తు చేశారు. హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 50వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ముదిరాజ్ బంధువులకు పేరు పేరున ధన్యవాదాలు. కొరివి కృష్ణ ముదిరాజు గారు విద్యావేత్త, వ్యాపారవేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. అంతేకాకుండా ఆయన హైదరాబాద్కు తొలి మేయర్గా 1968లో ఆయన మేయర్గా ఉండడం జరిగింది. అది మన ముదిరాజ్ జాతికి గర్వకారణం. ఆయన
ముదిరాజ్ జాతికి గర్వకారణం. ఆయన ముదిరాజుల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆ బడుగు బలహీన వర్గాల కోసం అనేక కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో గొప్ప పనులు ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో దాదాపుగా ఆయన ఇప్పుడే కాకుండా స్వాతంత్ర సమరయోధులు, అప్పుడు ఆ రోజుల్లో చదువుకొని విద్యావేత్తగా ఉండి ఎందరెందరో మేధావులు తీర్చిదిద్దినటువంటి గొప్ప బహుక ప్రజ్ఞాశీలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భావి భారత శాస్త్రవేత్తలుగా విద్యార్థులు ఎదగాలి, ఆ దిశగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచన. ఆకట్టుకున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన, తమ ప్రయోగాలతో అతిథులను మెప్పించిన విద్యార్థులు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నతంగా ఎదగాలి, విద్యార్థులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దిశానిర్దేశం. ఉత్సాహంగా ప్రారంభమైన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు. ఐఈఎస్లో మెరిసిన జిల్లా యువకుడు, ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించి సత్తా చాటిన సాయి కిరణ్. అత్యుత్తమ ఫలితాన్ని సాధించిన యువకుడిపై ప్రశంసల వర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.